రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉన్నాయనడానికి ఇది ఒక ఉదాహరణగా మాట్లాడుకోవాలా. సో తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక ట్రాన్స్జెండర్ తను అనారోగ్యంతో చనిపోయింది, ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాలా. సో ఎవరైతే నిజామాబాద్ జిల్లా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది వల్ల కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు, బలవన్ మరణానికి వాళ్ళు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదే ఇన్సిడెంట్ అనేది నిజామాబాద్ జిల్లాలో ఎలా కలిసివేసిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో అసలు ఏం జరిగిందనే దాని గురించి ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటే, నిజామాబాద్ జిల్లా రైల్వే ట్రాక్స్ అనేది ఇవాళ ఆత్మహత్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినాయి. సో నిజామాబాద్ జిల్లాలో రైలు కింద పడి ట్రాన్స్జెండర్ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి రైల్వే పోలీస్ అధికారి ఎస్ఐ సాయిరెడ్డి గారు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో దుబ్బ ప్రాంతానికి చెందినటువంటి మీరా ట్రాన్స్జెండర్ అనారోగ్యంతో తను చాలా సమస్యలు ఎదుర్కొంటూ బాధపడుతూ ఉంది. సో ఈ బాధ తలించలేకనే తను రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి తన తోటి ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఎక్కడ జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, నిజామాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో చాలా పెద్ద రైల్వే స్టేషన్గా మనం మాట్లాడుకోవాలా. సో నిజామాబాద్ నుంచి మనకి ఏదైతే కొంత అంటే ఒక 5-6 కిలోమీటర్స్ రేడియస్లోనే ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పేసి ఎస్ఐ సాయిరెడ్డి తెలపడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర గాయాలైనటువంటి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే, ఒక చిన్న బాధ వచ్చిందంటే రైల్వే ట్రాక్స్ దగ్గరికి పోవాలా, అక్కడ వండుకోవాలా, ఆత్మహత్య చేసుకోవాలా. సో ఇది మాత్రమే జరుగుతూ ఉంది. మరి సినిమాల ప్రభావమా లేకపోతే ఏంది అనేది పక్కన పెడితే మాత్రం చాలా మంది క్షణిక ఆవేశంలో చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్లో మనకి మెడికల్ స్ట్రక్చర్ కావచ్చు, దాంతోపాటు మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం కూడా మనకి ఇవాళ చెప్పడం జరుగుతూ ఉంది. సో జీజీహెచ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏవైతే మనకి జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పేసి జిల్లాలలో ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ చెప్పినా కూడా మరి ఎందుకు ఇంత బాధపడుతూ ఎందుకు చూయించుకోవట్లేదు, ఒకవేళ చూయించుకున్నా కూడా ఎందుకు నయం కావట్లేదు అనే దాని గురించి చాలా మంది అలా క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్లో ఏవైతే వైఫల్యం చెందుతూ ఉన్నారో, వైద్యులు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదా అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి సమస్యలు, సో చాలా రోగాలతో తను ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో అనారోగ్యంతో తను ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నామని చెప్పేసి మనకి పొలిటీషియన్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే నిజామాబాద్లోనే జరిగింది ఏదైతే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఆసుపత్రిలో మరి ఏం జరుగుతూ ఉంది, ఆ మెరుగైన వైద్యం ఎవరికి అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది మన సిగ్నేచర్ స్టూడియో తరఫున. ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరహాలో వైద్యం అందిస్తుంది అని చెప్పేసి మన సిగ్నేచర్ స్టూడియోనే చెప్పడం జరిగింది. మరి ఇవాళ మన సిగ్నేచర్ స్టూడియోనే మళ్ళీ ఇవాళ మనం క్వశ్చన్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మాకు ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది, చాలా బాధేసింది. ఒక విద్యార్థిని చాలా దారుణ పరిస్థితుల్లో తను ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత తన్ని అసలు పట్టించుకునే పరిస్థితి లేదన్నట్టుగా ఇవాళ వ్యవహరించారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ జాన్కంపేటలో జరిగినటువంటి ట్రాన్స్జెండర్ ఆత్మహత్య అనేది నిజంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా.
సో ఖచ్చితంగా ఆత్మహత్యలు అనేది కేర్ ఆఫ్ అడ్రస్ గా మనకి రైల్వే ట్రాక్స్ అనేది మారిపోయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఒకవేళ మీ రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రామిసెస్ లిమిట్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా కూడా ఖచ్చితంగా వాళ్ళని మందలించండి, వాళ్ళని సేవ్ చేయండి అని చెప్పేసి మన సిగ్నేచర్ స్టూడియో తరఫున మనం కోరుతాం.